సేవింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్. ముఖ్యమైన ప్రకటన. రూ. 25,000 వరకు బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ ఆమెకు తీపి మాటలు చెబుతారని భావిస్తున్నారు. అది ఏమిటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే శుభవార్త అందించబోతోందా? బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. పొదుపు ఖాతాల, సేవింగ్ అకౌంట్ పై వడ్డీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేస్తారా? చాలా నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పన్నుపై రూ. 25,000 మినహాయింపు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఓ కీలక ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. పొదుపు ఖాతాల్లోని డబ్బుపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 25,000కు పెంచాలని కేంద్రం యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకుల ఈ ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచారు. గత వారం బ్యాంకు అధికారులతో ఆర్థిక శాఖ సమావేశం జరిగింది. ఈ విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలా మందికి ఊరట లభించనుంది. నిర్మలా సీతారామన్ డిపాజిట్లు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందిస్తే బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరుగుతాయని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 2024 బడ్జెట్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2020లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా సులభం. అయితే సెక్షన్ 80C కింద ఎలాంటి పన్ను మినహాయింపులు అందుబాటులో లేవు. పాత పన్ను విధానం కూడా అమల్లో ఉంది. పన్ను చెల్లింపుదారులు తమకు నచ్చిన వాటిని అనుసరించవచ్చు. పాత విధానం ప్రకారం పొదుపు ఖాతాల్లోని డబ్బుపై వడ్డీ రూ. 10,000. దానిపై ఎలాంటి పన్ను లేదు. పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనం సెక్షన్ 80TTA కింద ఉంది. అదే సీనియర్ సిటిజన్ కోసం ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంది. అంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుకు ఏడాదిలో రూ. 50,000 వరకు వడ్డీ లభిస్తే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇది 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వర్తిస్తుంది. సెక్షన్ 80TERA-TERA-BYATE కింద ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనాలేవీ లేవు. కానీ సెక్షన్ 10(15)(I) ప్రకారం పన్ను చెల్లింపుదారులు తమ పోస్టాఫీసు పొదుపు ఖాతాలలో రూ. 7,000 వరకు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. లోన్, డిపాజిట్ల నిష్పత్తి మధ్య అంతరం పెరుగుతుండడంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అందుకే డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకు ఖాతాలపై వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని, కొత్త విధానంలో పన్ను ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.